వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి 50% సామాన్యులను దర్శనానికి అనుమతించాలని విజ్ఞప్తి. కర్ణాటకలో తెరుచుకున్న కళాశాలలు కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. ఏపీలో మైనింగ్ కార్యాలయాల ముట్టడికి పిలుపు. అలర్ట్ అయిన పోలీసులు, టీడీపీ నేతల అరెస్ట్. ఇసుక రీచ్లను సందర్శించిన కాలువ శ్రీనివాసులు ఉచిత ఇసుక పాలసీని పునరుద్ధరించాలని డిమాండ్. కామారెడ్డి జిల్లాలో విషాదం. పబ్జీ గేమ్ ఆడుతూ యువకుడు మృతి. ఇక డీటెయిల్స్ కలితే తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మాజీ కేంద్ర మంత్రి పొన్ను రాధాకృష్ణ, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మాజీ కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశ అభివృద్ధి, దేశ ప్రధాని ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 25,000 మందిని అనుమతిస్తుంటే అందులో కేవలం 3,000 మంది సామాన్య భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారని అన్నారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని డోనర్స్, వీఐపీలకు సరిసమానంగా 50% మందిని శ్రీవారి దర్శనానికి అనుమతించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదే డిస్టెన్స్ అప్పుడే మూవ్ పడండి సార్, మూవ్ పడండి పిన్నడి తిరిగి నడండి. ಇಲ್ಲ ಮಾತಾಡಿ బాల రండి అమ్మా సార్ నా ఎర్తిలా సార్ ఫోటో We prayed for the betterment of our country and we prayed for the long and healthy life of our Honorable Prime Minister. In Tirupati, today they are allowing nearly 25,000 people for darshan. I am told that out of the 25,000, nearly 20,000 people are VIPs or paid or donors. Others were not allowed freely. Only 3,000 devotees are allowed every day. My request to the government of Andhra Pradesh to allow minimum 50% of the donors allowed every day. ఇక కర్ణాటకలో కళాశాలలు పునః ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం అన్లాక్ భాగంగా ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కళాశాలను తెరిచేందుకు గాను కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. చివరి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను మాత్రమే అనుమతిస్తున్నారు. విశ్వవిద్యాలయ గ్రాంట్ కమిషన్ యూజీసీ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కరోనా వైరస్ నియంత్రణకు ముందు చర్యలను తీసుకున్నారు. ఈ క్రమంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సాధ్యమైనంత త్వరలో ప్రాక్టికల్స్ పూర్తి చేసేలా కళాశాల యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో క్యాంటీన్లు కూడా మూసివేశారు. విద్యార్థులు తప్పనిసరిగా శానిటైజర్లు, మాస్కులను వినియోగించేలా చర్యలు చేపట్టారు. కళాశాలలు ప్రారంభం కావడంతో కోవిడ్ నియంత్రణకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాయి.
మైనింగ్ కార్యాలయం ముట్టడి నేపథ్యంలో విశాఖ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు నర్సీపట్నంలో ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. 10 మంది టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్మార్గమైన చర్య సార్ ఇది. నిజంగా ఇసుక అక్రమంగా 13,000 టన్నులు మాయం చేశారు నియోజకవర్గం మొత్తం మీద. ఆ మాయం చేసి ఇసుకను సామాన్యులకు అందుబాటులో లేదనేసి మా అయ్యనపాత్రి గారి పిలుపు మేరకు ఈరోజు అనకాపల్లిలో ఉన్నటువంటి ఈ మైనింగ్ ఆఫీస్ని ముట్టడికి ఈరోజు పిలుపునిచ్చారు. అయితే ఈరోజు నిజంగా చాలా దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. ఈరోజు మేము పేద ప్రజల గురించి మేము పోరాటం చేస్తున్నాం. ఇసుక గురించి సామాన్యుడు కూడా అందుబాటులో లేకుండా ఈ రోజుని చాలా అందం ద్రాక్షగా తయారైంది ఇసుకని. ఈ ఇల్లు కూడా ఈరోజు కమిషన్ మానేశారు. దాని గురించి ప్రజల గురించి మేము పోరాటం చేస్తుంటే ఈ రకంగా అక్రమంగా అరెస్టులు మేము పెన్నుడు ఇప్పుడు చూడలేదు. మేము గత ప్రభుత్వాలు కూడా మేము చూసాము. మేము ప్రతిపక్షంలోనూ అధికారులను ఎప్పుడు కూడా మేము అలా చేయలేదు. చాలా ఇది నాయకులు అందరినీ నిర్బంధించి ఇటువంటి పోరాటాలు ఎప్పుడు ఆపలేరు. మా నాయకులు ఇంకా అక్కడ ఉన్నారు, ఇంకా వెళ్తారు. మాలాంటి వాళ్ళు నిర్బంధించినా సరే ఇంకా చాలామంది మా కార్యకర్తలు అందరూ ఉన్నారు. మీ మీద ఇంకా పోరాటం చేస్తామనేసి ఇంకా తెలియజేస్తున్నాను. ఇక రాష్ట్రంలో ఇసుక అధికార వైకాపా నాయకులకు కోట్లు కుమరించే ఆదాయ వనరుగా మారిందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. రాయదుర్గం నియోజకవర్గంలో జుంజురాంపల్లి, కూడ్లూరు ఇసుక రీచ్లను పార్టీ నాయకులు స్థానికులతో కలిసి ఆయన పరిశీలించారు. అనుమతికి మించి పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక త్రవ్వకాలు జరిగాయని పేర్కొన్నారు. చిన్నపాటి లోయల్లా దర్శనమిస్తున్న ఇసుక రీచ్లే తిరుగులేని సాక్ష్యాలని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కర్ణాటకకు ఇసుకను తరలించడం ద్వారా కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఉచిత ఇసుక పాలసీని పునరుద్ధరించి నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక స్కీముని రద్దు చేసి మేమేదో కొత్త పథకాన్ని, అంతకంటే మంచి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పాడు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇది రాయదుర్గం రూరల్ మండలంలో జుంజురాంపల్లి ఇసుక రీచ్, ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఇసుక రీచ్. ఇక్కడ బహుశా 25,000-30 వేల క్యూబిక్ మీటర్లకి అనుమతి ఇచ్చి ఉండొచ్చు. కానీ 5-6 ఎక్కువ, 1,00,000 క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ ఇసుకని ఇక్కడి నుంచి తోడేసినారు. అంటే అధికారికంగా ఇచ్చిన ఇసుక రాయదుర్గము, అనంతపురము, గుంతకల్లో ఎక్కడన్నా చేరింటుంది. కానీ అనధికారికంగా ఇక్కడి నుంచి కర్ణాటకకి తరలించిన ఇసుక ఎవరి ప్రయోజనాల కోసం వెళ్ళింది, ఆ డబ్బులు ఎవరి జేబులో పడ్డాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈరోజు నేను అందుకనే ఈరోజు ఈ ఇసుక రీచ్ దగ్గరికి వచ్చా. తెలుగుదేశం ప్రభుత్వం మీద, తెలుగుదేశం నాయకుల మీద ఒక తప్పుడు ప్రచారాన్ని సాక్షి పేపర్ని అడ్డుపెట్టుకొని, సాక్షి టీవీని అడ్డుపెట్టుకొని ఆ రోజు వైసీపీ చేసింది. ఈ రీచ్లో నుంచి తీసిన ఇసుక, కర్ణాటకకు తరలిపోయిన ఇసుక ఎవరికి ప్రయోజనం చేకూర్చింది,
ఎవరికి ఎన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చింది. దీంట్లో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వాటా ఎంత, అతన్ని గట్టిగా సపోర్ట్ చేసిన ఒక అధికారి వాటా ఎంత, ఇక్కడ ప్రజలందరూ చెప్తా ఉన్నారు. వారానికి 15 టిప్పర్లు ఒక అధికారి పేరు మీద వెళ్ళేటివి. అట్లాగే వైసీపీ నాయకులు ప్రతిరోజు తెల్లవారుజామున అట్లాగే రాత్రి అయితేనే చీకటి పడతానే మొత్తం లారీలతోనూ టిప్పర్లతోనూ కర్ణాటకకి తరలించారు. ఇది దగ్గరే సరిహద్దు గ్రామం. ఒక 8-9 కిలోమీటర్లు పోతే కర్ణాటక వస్తుంది. రాత్రిపూట యథేచ్ఛగా ఇసుకంతా కూడా దోపిడీ చేశారు. ఈ ఇసుకాసురుల స్వార్థానికి గ్రామాలన్నీ కూడా ఈరోజు విలవిల్లాడే పరిస్థితి. ముఖ్యంగా రైతుల బోర్లు దెబ్బతినే పరిస్థితి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. పబ్జీ గేమ్ ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. పాత బస్టాండ్ మజిద్ గల్లీకి చెందిన సాయి కృష్ణ అనే యువకుడు పబ్జీ గేమ్ ఆడుతూ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని అశోక్ అనే యువకుడు అక్కడికక్కడ మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఎట్లా బస్సు వెనకకి లచ్చిపోతుంది. కరెక్ట్ రూట్లోనే ఉన్నాం మేము. వెనకకి లచ్చిపోతే దాకంటే ఆటో మొత్తం పోటీ బస్ గుంజుకపోయింది ఆటో. అంతే, మాకు ఏదికి అల్లేదు. అక్కడ అట్ల కాంట కాడ ఉన్న వాళ్ళు వచ్చి ఆటో తీసి చిన్న బాబు 10 మంది. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చెక్కల శ్రీశైలం, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను చైతన్యపరచడంలోనూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయడంలోనూ మీడియా సేవలు మరువలేనివని వారు తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన మీడియా మిత్రుల పాత్ర అభినందనీయమని గుర్తు చేశారు. టీయూడబ్ల్యూజే షాద్నగర్ వారి ఆధ్వర్యంలో షాద్నగర్లో ఉన్నటువంటి వివిధ పత్రికల విలేకరులు షాద్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ చికిత్స పొందినటువంటి రోగులు, అట్లాగే డెలివరీ అయినటువంటి తల్లులు, మిగతా వాళ్ళకు కూడా పాలు పండ్లు పంచడం జరిగింది. వారికి అందరికీ మా హాస్పిటల్ వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పత్రికల వాళ్ళు చెప్పినట్టు పత్రికల వాళ్ళు సమాజంలో ఎంతో సేవలు అందిస్తున్నారు. వాళ్ళు వివిధ సమస్యల పట్ల చాలా సమస్యలు, కొన్ని విషయాలు మనం ఒక చోటికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఒక కామన్ పర్సన్ సాధ్యం కాకపోవచ్చు. కానీ మన చుట్టుముట్టినటువంటి మనతో పాటు మనలో కలిసి ఉన్నటువంటి వివిధ పత్రికలకు చెందినటువంటి విలేకరులకి మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ న్యూస్ని ఒక చిన్న పేపర్లో కానీ వాట్సాప్ మెసేజ్గా కానీ పెద్ద పెద్ద అధికారుల దాకా కూడా తీసుకెళ్ళి ఆ సమస్యని చాలా వరకు చూసాం. మా గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన కానీ షాద్నగర్ లోకల్లో సంబంధించిన సమస్యలు కానీ మేము చాలా వరకు ఆ సమస్యలకి కొన్ని విషయాలు ఉన్నతాధికారులకు కూడా తెలియకపోతుంది. కానీ ఈ పత్రికల ద్వారా ఈ సమాచారం ఎంత పెద్దవారైనా కూడా వాళ్ళ దాకా తీసుకెళ్ళి చాలా వరకు సమస్యలను సాల్వ్ చేసే కెపాసిటీ అనేది పత్రికలకు ఉందనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. వీళ్ళు ఈ సమాచారాన్ని అందించి ప్రజలకు సేవ చేయడమే కాకుండా ఒక సేవా దృక్పథంతో షాద్నగర్ గవర్నమెంట్ జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా మరి షాద్నగర్ ప్రభుత్వ హాస్పిటల్ మరి ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు మరి పండ్లు, పాలు, బ్రెడ్ పంచడం జరిగింది. మనం ఈ పత్రికా దినోత్సవం అన్నప్పుడు జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఈ పత్రికల పాత్ర ప్రజాస్వామ్యంలో చాలా గొప్పది. ఒక సినా చుక్క ఎన్నో సమస్యలను పరిష్కరించగలరు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. సన్నరకం వడ్లను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రైతులు సన్నరకం వరిని పండించారని, ఇప్పుడు ప్రభుత్వం మద్దతు ధరకు పంట కొనుగోలు చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. రైతు వేదికల మీద ఉన్న శ్రద్ధ పంట నష్టపోయిన రైతుల మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. రైతు వేదికల ద్వారా రైతులకు ఏ విధంగా లాభం ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకొని కనీస మద్దతు ధరను చెల్లించాలని, లేని ఎడల బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. నమ్మించి దుకాలు పోసినాక నాటేసి కథ చూసి ఇలా మొత్తం అందరినీ నాటేపించి మొత్తం దోమపోటుకు మొత్తం గురైన రైతులకు ఒక్క నష్టపరిహారం అందించింది లేదు ఇప్పటివరకు. మరియు మీరు వేసిన అధికారులు ఇప్పటివరకు ఎక్కడైతే రైతులు పంటను తగలబెట్టుకుంటూ కూడా పోయి మీరు పరామర్శించింది లేదు, వాళ్ళకు భరోసానిచ్చింది లేదు. మీరు
రైతుల పక్షాన వారిని నష్టపోయే విధానంను కలిగి ఉన్నది. ఈరోజు ఇక్కడ ఈ వాతావరణంలో ఎలాంటి భూసార పరీక్షలు లేకుండా సన్నరక వడ్లను పండించాలని చెప్పిన కేసీఆర్ సీఎం గారు చెప్పిన మాటను అనుసరించి ఎంతోమంది రైతులు పాపం సన్నరకం వడ్లను వేసిండ్రు. మరి వాళ్ళు దోమపొట్టుకు నష్టపోయినరు, అకాల వర్షానికి నష్టపోయినరు. ఇక్కడున్న అధికార గణం ఏ రకంగా ఎంత అంచనా కూడా వేయలేకపోయింది. దోమపొట్టుతోటి ఎంత నష్టపరిహారం జరిగింది, అకాల వర్షానికి ఎంత నష్టపరిహారం జరిగిందని చెప్పి ఎలాంటి అంచనా వేయలేకపోయినరు. ఇక్కడున్న పరిపాలనాధికారులకు రైతు వేదికలు ఎంత దూరం వచ్చినాయో తప్ప రైతులకు ఎంత నష్టం వస్తుందని తెలియజెప్పే పరిస్థితులు లేదు. ఇవాళ రైతు వేదికలు కట్టి ఏం చేస్తారని అడుగుతున్నాం. రైతు వేదికలు కట్టి రైతులకు మద్దతు ధర ప్రకటిస్తారా, లేకపోతే సన్నరకం వడ్లు కొంటారా? పరిపాలనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎంతమంది రైతులు నష్టపోయి ఉంటే వీళ్ళు జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో పైసలు పంచే పరిస్థితులు ఉన్నారు. అక్కడ ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ పరిపాలనను వీళ్ళు సాగించుడు తప్ప దుబ్బాక ఎలక్షన్లలో రోజులు పింఛన్లు ఇస్తామని చెప్పారు. ఇలా హైదరాబాద్ ఎలక్షన్లు తీసుకొని ఇంటికి నష్టపరిహారం ఇస్తా అంటారు. ఈ రోజు నష్టపోయిన రైతులకు ఎందుకేరు? ఈ రోజు హైదరాబాద్ లో హౌస్ ట్యాక్స్ తక్కువ చేసిన కేటీఆర్ గారు ఇక్కడున్న రైతులకు ఏం తగ్గిస్తారు అని చెప్పి అడుగుతున్నాం. అరే మీరు తగ్గించే పరిస్థితులు లేనప్పుడు మీరు కనీసం సన్నవకం రేట్లకు 2500 మద్దతు ధరను ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు ఇదంటి మద్దతు ధర ఇయ్యని పక్షంలో ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. భారతీయ జనతా పార్టీ తరఫున దీన్ని పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి పత్రికా ముఖంగా హెచ్చరిస్తున్నాం. కూకట్పల్లి నియోజకవర్గం బాలనగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని టీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డివిజన్ పరిధిలోని పలు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఇది బాలనగర్ డివిజన్ లాగా చేశారన్నమాట. కూకట్పల్లికి కొంచెం ఆల్రెడీ కాలికలు పడుకొని వచ్చేసారి 200 సీట్లు అయ్యే అవకాశం ఉంది. ఇంకా పెరిగి ఏడ కొత్త ఒక ఇల్లు వెలవలేదు, ఒక కొత్తగా పట్టా ఇవ్వలేదు. ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ గాంధీ ఇల్లు నడిచినట్టే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నేను చెప్తున్నాను. ఈ రోజు పింఛన్ కానీ, స్టూడెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రాజశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ జరిగింది. అలాగనే మళ్ళా రైతు రుణమాఫీ అట్ ఏ టైం చేసిన పార్టీ అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ బాలనగర్ డివిజన్ మహిళా పట్టుకున్నా ఎస్సీసెల్ ఇద్దరికి అందరు ఇష్టమైన తీసుకున్న పోస్టులు ఇష్టంగా పనిచేయండి. మైనార్టీ ప్రెసిడెంట్ బాలనగర్ డివిజన్ కాదర్ హుస్సేన్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, ఈరోజు బాలనగర్ డివిజన్ కార్యాలయంలో కూకట్పల్లి నియోజకవర్గం బాలనగర్ డివిజన్ కార్యవర్గాన్ని ప్రకటించుకున్నాము. ఏకగ్రీవంగా మా డివిజన్ అధ్యక్షుడు ఎడ్ల ప్రభాకర్ గారు, మా జిల్లా కార్యదర్శి యుగంధర్ రెడ్డి గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ మధు గౌడ్ గారు, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ గౌడ్, మా సీనియర్ నాయకులు బండి నరసింహ, అనేక మంది సీనియర్ నాయకులు మేము ఏకగ్రీవంగా ప్రకటించుకున్నాం. ఈరోజు మేము గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే లక్ష్యంగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయ పతాకం ఎగరగాలని ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు బాలనగర్ డివిజన్ కార్యాచరణ ప్రకటించుకున్నాము. కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బాలనగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాము. ఇక్కడ గెలిచి కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ గారికి మేము బహుమతిగా ఇస్తామని తెలియజేసుకుంటాం. ఈరోజు సీనియర్ లీడర్లందరూ కూడా మేము పోస్టులు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఎలా కార్యవర్గం ప్రకటించుకున్నాము, ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా చేయాలి. ఈరోజు రాష్ట్రంలో కానీ ఈ హైదరాబాద్లో కానీ టీఆర్ఎస్ ఫెయిల్యూర్సే మాకు రేపు గెలిపిపోతున్నాయి. అదేవిధంగా ఈరోజు కేటీఆర్ గారు పోయినసారి ఎన్నికల్లో 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో
హైదర్నగర్ డివిజన్ దత్తత తీసుకున్నామని చెప్పాడు. హైదర్నగర్ డివిజన్ దత్తత తీసుకుని ఎంత మాత్రం డెవలప్ చేశాడు కేటీఆర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు వచ్చాడు. ఈరోజు హైదరాబాద్లో అనేక రోడ్లు గుంతలు పడి అనేక రోడ్లు గుంతల్లో మట్టి పోస్తున్నారు. హైదరాబాద్ 30 సంవత్సరాల చరిత్రలో మట్టి పోసి నింపడం అనేది ఇప్పుడు చూస్తున్నాము. అదేవిధంగా నిన్న కొన్ని ప్రకటనలు చేశారు, వాటి గురించి కూడా మాట్లాడతాం. ఈరోజు బాలానగర్ డివిజన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా గెలుచుకోబోతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి 50% సామాన్యులను దర్శనానికి అనుమతించాలని విజ్ఞప్తి. కర్ణాటకలో తెరుచుకున్న కళాశాలలు కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. ఏపీలో మైనింగ్ కార్యాలయాల ముట్టడికి పిలుపు. అలర్ట్ అయిన పోలీసులు, టీడీపీ నేతల అరెస్ట్. ఇసుక రీచ్లను సందర్శించిన కాలువ శ్రీనివాసులు ఉచిత ఇసుక పాలసీని పునరుద్ధరించాలని డిమాండ్. కామారెడ్డి జిల్లాలో విషాదం. పబ్జీ గేమ్ ఆడుతూ యువకుడు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.